హలో అండి. నేనైతే స్ప్రింగ్ రోల్స్ కోసం షీట్ ఉంటుంది కదా, షీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాస్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని, కొద్దిగా సాల్ట్, ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది పాల కంటే కూడా పల్చగా ఉండే విధంగా అయితే కలుపుకోవాలి. నేను ఇంకా కొంచెం తిగ్గానే కలిపాను. ఇంకా పల్చగా ఎంత వీలైతే అంత అనమాట. జస్ట్ ప్యాన్ మీద పోస్తే ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా అయితే తీసేస్తున్నాను నేను. ఇది కాలిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకొని, దీనికి మళ్ళీ ఇంకొక షీట్ వేస్తాం కదా పైనంగా, అలా వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా కార్న్‌ఫ్లోర్ చల్లుకొని మళ్ళీ నెక్స్ట్ షీట్ అనేది దానిపైన వేసేసుకోవాలి. జస్ట్ ఇలా పిండి పోసిన తర్వాత తిప్పేసుకుంటే జస్ట్ సెకండ్లలో షీట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ షీట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఇందులో నేనైతే చికెన్ స్ప్రింగ్ రోల్స్ చేస్తున్నాను. ఈ ఫ్రై అనేది కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మరి ఇలా మనము చికెన్ ఫ్రై పెట్టుకున్న తర్వాత ఒక కార్నర్లో పెట్టుకొని రెండు వైపులా ఇలా మైదా పిండి లిక్విడ్తో అంటించుకుంటే సరిపోతుంది. ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. షీట్స్ ప్లస్ ఈ ఫ్రై కోసం అయితే మన ఛానల్లో ఉంటుంది, లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో. చూడండి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.